నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడ్ గ్రామంలో ఇండోసోల్ ఫ్యాక్టరీకి ప్రభుత్వం కేటాయిస్తున్నటువంటి వ్యవసాయ భూమిని కేటాయింపుని పునరాలోచించాలి, దాన్ని రద్దుపరచాల్సినటువంటి అవసరం ఉంది. అవసరానికి మించి ఆ కేటాయింపులు ఈరోజు నిత్యంగా వ్యవసాయపరంగా జీవనాధారంగా ఉన్నటువంటి ఆ గ్రామ ప్రజలకు చాలా గొడ్డలపేట అవుతూ ఉంది. అందువల్ల తప్పనిసరిగా ప్రభుత్వం అవసరానికి మించి చేస్తున్నటువంటి ప్రక్రియ, భవిష్యత్తు కోసం చేసేటువంటి ప్రక్రియ ఈ యొక్క ప్రజల భవిష్యత్తుకి అంధకారమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కేటాయింపులు 80 ఎకరాలనే తప్పుపట్టినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈరోజు 8,000కు పైగా 800కు పైగా ఎకరాలను ఇవ్వడానికి సిద్ధపడుతున్నటువంటి పరిస్థితులపై పునరాలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ యొక్క గ్రామ ప్రజలు గ్రామ పంచాయతీ యొక్క తీర్మానానికి వ్యతిరేకంగా, గ్రామ ప్రజలు గ్రామ సభకు వ్యతిరేకంగా చేసేటువంటి ఈ యొక్క నిర్ణయం ప్రజాస్వామ్యానికి విరుద్ధం, అలాగే పంచాయతీరాజ్ చట్టానికి కూడా విరుద్ధంగా మేము భావిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా వ్యవసాయ భూములు రక్షించాలి. అలాగే వ్యవసాయపరమైనటువంటి వ్యక్తుల్ని, కూలీల్ని, ఆ వ్యవసాయ ఆధారంగా యొక్క జీవించేటువంటి కుటుంబాల పట్ల ప్రభుత్వం ఉండాలని చెప్పి పర్యావరణ పరిరక్షణ సంస్థ కోరుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క పరిశ్రమల్ని ప్రోత్సహిస్తూ వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసేటువంటి ప్రక్రియ కరెక్ట్ కాదు. ఈ దేశంలో మనకి అత్యంత పరిశ్రమగా ఉన్న వ్యవసాయ పరిశ్రమని దెబ్బతీస్తూ ఈ యొక్క తాత్కాలికమైనటువంటి పరిశ్రమల పట్ల ప్రభుత్వాలు మక్కువ చూపుతున్నటువంటి పరిస్థితులు పర్యావరణానికి పూర్తిగా విఘాతం, పర్యావరణ చట్టాలకు వ్యతిరేకం, ప్రజాస్వామ్య భద్రతకు కూడా వ్యతిరేకమని మేము భావిస్తూ ఉన్నాం. ప్రజల్ని రక్షించాల్సినటువంటి ప్రభుత్వాలు ఇలాంటి పరిశ్రమల పేరుతో వారిని శిక్షిస్తూ భక్షిస్తూ తిరుగుతున్నటువంటి నిర్ణయాల్ని ఉపసంహరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈరోజు వ్యవసాయానికి ప్రాధాన్యతనివ్వాలి. అలాగే ప్రకృతికి, వాతావరణానికి, పరిస్థితులకి ప్రభుత్వం కూడా తక్షణ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నిటినీ పక్కన పెట్టి ఏదో పరిశ్రమలు ప్రగతికి చిహ్నాలంటూ మొత్తం పరిశ్రమని, వ్యవసాయ పరిశ్రమని నీరుగార్చేటువంటి పరిస్థితులు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వ చర్యలు సరికాదు. ఈ యొక్క భారతదేశంలో ప్రధానమైన పరిశ్రమ వ్యవసాయ పరిశ్రమ. ఆ పరిశ్రమకు మీరు ఇస్తున్న ప్రోత్సాహం ఏంటి? ఇండోసోల్ ఫ్యాక్టరీ లేకపోతే ఇలాంటి అనేక రకమైన ఈ ఫ్యాక్టరీలను తెచ్చి వ్యవసాయ పరిశ్రమని నీరుగారుస్తూ వ్యవసాయ పరిశ్రమని తక్కువ చేస్తున్నటువంటి ప్రభుత్వ చర్యలు సరికాదు. తక్షణమే ప్రభుత్వం ఆ యొక్క మించి 80 ఎకరాలు గత ప్రభుత్వం ఇస్తే 840 ఎకరాలకు పైగా 8,000కు పైగా తీస్తున్నటువంటి ప్రభుత్వ చర్యలు సరికాదు. ఆ ప్రభుత్వమే నయం అనిపించే విధంగా మీ చర్యలు ఉన్నాయి. ఆ రోజు దాన్ని ఖండించినటువంటి ప్రభుత్వం ఈరోజు దాన్ని పండించడం సరికాదని చెప్పి తెలియజేసుకుంటూ తక్షణమే ప్రభుత్వ చర్యల్ని పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు నోరు విప్పాలి. పవన్ కళ్యాణ్ గారు దీనిపై ఉండాలి. అలాగే పంచాయతీరాజ్ చట్టంలో పంచాయతీరాజ్ ఆ యొక్క గ్రామ పంచాయతీ తీర్మానానికి వ్యతిరేకంగా చేసేటువంటి ఈ చర్యపై కూడా ప్రభుత్వం అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రి నోరు విప్పాలి. అలాగే ఈ యొక్క నోరు ప్రశ్నించాల్సినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు మౌనంగా ఉండడం కూడా ఈ రెండు శాఖలకి, పర్యావరణ పరిరక్షణకి, గ్రామ పంచాయతీల వ్యవస్థకి ఈరోజు గొడ్డలు పెట్టవుతూ ఉంది. తక్షణమే పవన్ కళ్యాణ్ గారు దీనిపై స్పందించాలి. ఈ యొక్క పర్యావరణ పరిరక్షణ చేయాలి. అలాగే పంచాయతీరాజ్ చట్టాన్ని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. కరేడ్ గ్రామ పంచాయతీలో తప్పనిసరిగా ఇది మాకు వద్దని చెప్పి ఈ యొక్క గ్రామ పంచాయతీ చేసిన తీర్మానానికి గౌరవించాలి. అలాగే ప్రజలందరూ వ్యతిరేకించి గ్రామ సభలో మాకు ఈ పరిశ్రమ వద్దు అని చేసినటువంటి తీర్మానాన్ని కూడా గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క రెండు శాఖలకి మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు తక్షణమే ఈ విషయమై చర్య తీసుకోవాలి. వ్యవసాయ పరిశ్రమ కూడా పరిశ్రమని గుర్తించాలి. వ్యవసాయం ఈ దేశానికి వెన్నెముక. అది వదిలేసి ఈ చిన్న చిన్న నట్లు ఫ్యాక్టరీలు, బోల్టుల ఫ్యాక్టరీలు, సోలార్ ఫ్యాక్టరీలు వీటి కోసం తిరుగుతున్నటువంటి ప్రభుత్వం చర్యలు సరికాదని చెప్పి తెలియజేసుకుంటూ పర్యావరణ పరిరక్షణ ఈ మొత్తం ఈ దేశ భద్రతకి బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంపై ఉంది. కరేడు చర్యపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని ఆ యొక్క భూమి స్వాధీనం చేసుకునేటువంటి ప్రక్రియకి ఆ యొక్క జీవోని రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి పర్యావరణ పరిరక్షణ సంస్థ తరఫున డిమాండ్ చేస్తాము.